అమ్మా నాన్నకి చూపించరా ఫోన్ వీడియోలు, మీ కూతురుంటే కూతురు చూపించు, మీ చెల్లెలుంటే చెల్లెలు చూపించు. ఫోన్ అన్ని చూసుకుంటూ నువ్వు ఇలా తయారయ్యావు. నువ్వు అధికార ప్రతినిధి బొంగులో. అరే రవిచంద్రారెడ్డిగా నీకే చెప్తున్నా, రవిచంద్రారెడ్డి కాపులు జోలు ఇది ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. నా కొడక మీ కాపులమే ఏంటి నాయుడులమే ఏం బిక్తావు నువ్వు? ఏం బిక్తావు నువ్వు? ఏం బిక్తావు? ఫోన్ ఆన్ చేయరా వచ్చా నా కొడక, ఫోన్ ఆన్ చేయి. ఫోన్ ఆన్ చేస్తే తెలుస్తుంది. ఫోన్ ఆన్ చేసి నీ దమ్ముంటో నీ ధైర్యం ఉంటే చూస్తాం. నీ గవర్నమెంట్ మేము ఇక్కడే ఉంటాం, ఇదే మా ఆఫీసు, దమ్ముంటే చూసుకో. ఫోన్ ఆన్ చేసి చూడరు నువ్వు. ఫోన్ ఆన్ చేసి చూడు నీ దమ్ముంటే. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటాం కాదురా. ప్యాకేజ్ ఎవరు తీసుకున్నారా? నీకు ప్యాకేజ్ తీసుకుని ఉంటే నీదే గవర్నమెంట్. 420 గవర్నమెంట్. మీ ముఖ్యమంత్రి 420. మీ ముఖ్యమంత్రి 420 18 కేసుల్లో ఉన్నాడు, సిబిఐ కేసులో ఉన్నాడు. 420 ఉన్న మీ ముఖ్యమంత్రి దమ్ముంటే పవన్ కళ్యాణ్ మీద ఏమని కేసు? ఏదో ప్యాకేజ్ ఇస్తారంటున్నారు కదా, నువ్వు ఫోన్ ఇస్తారంటున్నావు కదా. నువ్వు బోకులు బొమ్మలు అని చూసుకునే బోకు స్టార్ మీరందరూ. కన్నాలు వేసుకునే కన్నబాబు వ్యవసాయ మంత్రి. అక్కడే నాగిన్ డ్యాన్స్ అంటారు. ఇందాక నాగిన్ డ్యాన్స్ చూపిస్తున్నాడు. రైతేమో అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. నివార్ తుఫాన్ రైతులకి సహాయం చేయండి అంటే అందరు వ్యక్తిగత దాడులు ఎలా చేస్తారు? మీరు వ్యక్తిగత దాడులు ఎలా చేస్తారు? నివార్ తుఫాన్ రైతులకి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు 560 కోట్లు. మీరు నివార్ తుఫాన్ రైతులకు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మీరు పేపర్లో అయితే పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుని ప్రజలను మభ్యపెట్టడానిక. పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఏంటి? 35,000 రైతులకు ధనసాయం చేయమన్నారు, 10,000 అన్ని ధనసాయం చేయమన్నారు. దాన్ని డిబేట్ పెట్టండి రా మీరు దమ్ములుంటే. కోతి నాని, బోకు నాని, బందర్ నాని ఇష్టానుసారం మీరు మాట్లాడతారా? అదే రవిచంద్రారెడ్డిగా ఒక్కసారి చెప్తున్నావు, నువ్వు జోలికి రావద్దు. రూలింగ్ క్లాసులు ఇద్దరు పెట్టుకుని అనగారిని అనగదొక్కబడుతున్న వర్గాలు, కాపుల్ని గాని, దళితుల్ని గాని, బీసీలు గాని ఒక్క మాట అన్నా నువ్వు రూలింగ్ క్లాసు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు మాట మర్యాద నోటు అదుపులో పెట్టుకో. నువ్వు ఊర్లో కూడా తిరగలేవు. నువ్వు అధికార ప్రతినిధి కదా, చిటికేస్తున్నావు కదా. చెప్పు, నేను వస్తాను, లేకపోతే మా జనసేన సైనికులు ఇంత కూడా పేకలేవు. నువ్వు పీకుడు గాడు కదా నువ్వు పెద్ద. ఏదో నీకున్న ఛానల్స్ లో కనపడుతున్నావు కదా బొక్కగాడి. నువ్వేం చేస్తావు చూడు. అదే గుడిమెట్ల మీద వాడెవడు కొబ్బరి చిప్పులు అమ్ముకునేటోడు వాడెవడు వెల్లంపల్లి శ్రీనివాసు. ఈడు కూడా మాట్లాడుతున్నాడట. వెల్లంపల్లి శ్రీనివాసుడు మాట్లాడేవాడే, ఈడు కూడా మాట్లాడేవాడే. ఈడు మంత్రి, ఈడు బుడబొక్కలోడు. నిన్నగాక మొన్న విజయనగరంలో అక్కడ దేవుడి విగ్రహాలు తీయిస్తారు, దాని గురించి మాట్లాడు వెల్లంపల్లి. బోకు మంత్రి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? ఖబర్దార్. ఏ నానికైనా